నోట్లను రద్దు చేసే ముంగట మోడీ సార్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండట. ఎంత లేదన్నా ఓ 4-5 లక్షల కోట్ల రూపాయల నల్లపైకం ఉంటుంది. మనం స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినాం కదా, అదంతా బ్యాంకులకు రాదు అని చెప్పిండట ఆఫీసర్లు. కానీ ఇప్పుడేమైంది, అనుకున్న దానికంటే ఎక్కువ పైకం బ్యాంకులలో జమైంది. అంటే నల్ల పైకం కూడా తెల్లగైంది అన్నట్టు. ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుందని మోడీ సార్కి ఇట్లా గర్వైండో ఏమో. బ్యాంకోళ్ళు రోజుకో రూల్స్ తెచ్చి పెడుతుర్రు. చూస్తుంటే నియంగానే బ్యాంకుల మీద నమ్మిక పోయేటట్టుంది. లేకుంటేందుల్లా రోజుకో రూలు పూటకో షరతుతోటి యాగం పట్టిస్తుండ్రు పబ్లిక్ ను. మొదలు మోడీ సార్ ఏమన్నాడు, డిసెంబర్ 30 దాకా పాత నోట్లు మార్చుకోవచ్చని చెప్పిండు కుద్దు. ఇక మొన్న ఆర్బీఐ ఆఫీసర్లు ఏం రూల్ పెట్టిండ్రు, 5,000 దాటితే బ్యాంకులు వేసుకోం, 5,000కు మీదుంటే ఒక్కపారే డిపాజిట్ చేయాలి, ఇన్ని రోజులు ఇంట్లెందుకు దాచుకున్నావో ఆఫీసర్లకు వివరాలు చెప్పాలి అని షరతు పెట్టిండ్రు. ఇంకా టైం ఉంది కదా అని ఆగినాం, లైన్లు కట్టలేక అని చెప్పినా ఆఫీసర్లు చెవిన పెట్టలేదు. ప్రధానమంత్రి సారే చెప్పిండని యాద్ చేసినా ఇన్నోడే లేడు. పబ్లిక్ అంతా తల్లడం మలడం అయినాక ఆఫీసర్లకు సోయొచ్చినట్టుంది. గా రూల్స్ తీసుకొచ్చిండ్రు. 30 దాకా ఎంతైనా ఎన్ని మాటలైనా వేసుకోవచ్చునట. అయినా పబ్లిక్ లో భయం పోలేదు, రేపు మళ్ళేం రూల్స్ పెడతారో అని. తిప్పలు పబ్లిక్కే కాదు బ్యాంకోళ్లకు కూడా అవుతున్నాయట. మీదికెళ్ళి మీరు పైకం పంపిర్రు, పబ్లిక్ వచ్చి మా మీద పడతారు, మేమేం చెయ్యాలని రోడ్డెక్కబోతుండ్రు. 28 నాడు సమ్మె చేసే ఆలోచనలో ఉన్నారట కొన్ని సంఘాలోళ్ళు. నియంగానే పని బంద్ పెట్టి రా అంటే ఇక మనకు ఉన్నది పోండ్రి గోస. మా తిప్పలు మేము పడతాం గాని మీరు ఫీల్ అయిపోయి బ్యాంకులు మూత పెట్టకుంటే సార్లు పుణ్యం ఉంటది. వచ్చే ఆ 2,000 కూడా రాకుండా పోతాయి.